पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 45, 46 శ్లోకాలను చెప్పుకోబోతున్నాం. ముందుగా 45వ శ్లోకం. మా భైష్టవిత్వం స్తవనాస్త్యపాయః సంసారసింధోస్తరణేస్తుపాయః येनैव यातायतयोऽस्य पारं तमेव మార్గం తవ నిర్దిశామి. దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. హే విద్వాన్, ఓ విద్వాంసుడా, మా భైష్ట భయపడకు, తవ నీకు, అపాయః అపాయము, నాస్తి లేదు, సంసార సింధోః సంసార సముద్రము యొక్క, తరణే దాటుటయందు, ఉపాయః ఉపాయము, అస్తి ఉన్నది, యతయః యతీశ్వరులు, ఏనైవ ఏ మార్గముచే, అస్య దీని యొక్క, పారం ఆవలివడ్డును, యాతాః పొందినారో, తాం ఆ మార్గమేవ మార్గమునే, తవ నీకు, నిర్దిశామి బోధించుచున్నాను బోధిస్తాను అంటున్నారు ఇక్కడ. అంటే శిష్యుడికి ఈ గురువుగారు ఎలా అభయం ఇస్తున్నారు అంటే, ఓ విద్వాంసుడా, నువ్వు భయపడకు, నీకు అపాయం ఏదీ కలగదు, ఈ సంసార సాగరాన్ని తరించేందుకు ఉపాయం ఉంది, యతీశ్వరులు ఏ త్రోవన దీన్ని దాటి వెళ్లారో ఆ మార్గాన్నే నీకు చూపిస్తాను అంటున్నారు ఆయన. చావు పుట్టుకల వల్ల కలిగే అపాయం ఎంత మాత్రం లేదు. ఈ సంసారాన్ని దాటించే ఉపాయాలు చాలా ఉన్నాయి. ఏ మార్గంలో మన పూర్వ ఋషులంతా దీన్ని దాటారో ఆ మార్గం నీకు చెప్తానయ్యా అంటూ భరోసా ఇస్తున్నారన్నమాట. ఇది గురువు నుండి వచ్చే అభయవాక్యం మనకి. ముందు శ్లోకాల్లో శిష్యుడు అడుగుతాడు, కథం తరేయం భవసింధుమేతం అంటూ. ఇప్పుడు గురువు సమాధానం ఇస్తున్నాడు. మొదటి మాట ఏమిటి? మా భయిష్ట అంటే భయపడద్దు నువ్వు అంటున్నారు ఆయన మొదట్లోనే. ఆధ్యాత్మిక మార్గంలో మొదట అడ్డంకి భయం అని చెప్పుకున్నాం కదా మనం. నేను సాధించగలనా, ఇది కష్టమా, నాకు అర్హత ఉందా అని ఇన్ని ప్రశ్నలు మనలో వచ్చి భయాన్ని కలిగిస్తాయి. గురువు చెప్తున్నాడు, నీకసలు నాశనమే లేదు కదయ్యా, ఉపాయం డెఫినెట్గా ఉంటుంది, నువ్వు ఎందుకు దాని గురించి వర్రీ అవుతున్నావు అంటూ ఆయన చెప్తున్నారన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం మనకి. సంసారం అంతులేని సముద్రంలా కనబడుతుంది మనకి. కానీ మనం దాటగలవా అనే ఈ భయాన్ని గురువు ఎలా చెప్తున్నారు? ఒక్క నిమిషంలో మనం దాటేస్తాం, మన ముందు ఎంతోమంది యతీశ్వరుడు దాటిన వాళ్ళు ఉన్నారు కదయ్యా, ఇదేమీ అసాధ్యమైన విషయం కాదు, మనం కూడా దాటేద్దాం అన్ని అభయాన్ని ఇస్తున్నారనమాట ఇక్కడ. నేహాభిక్రమణాశోస్తి, ఈ మార్గంలో చేసిన ప్రయాణము ఎప్పటికీ వృధా కాదు అంటూ అర్జునికి ధైర్యాన్ని ఇచ్చారు జగద్గురువు కృష్ణ పరమాత్మ. మా శోచః అంటూ అసలు భయపడద్దు, ఏడవద్దు అంటూ కూడాను చెప్పారు ఆయన. మనకేం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ? ఇహ అభిక్రమనాశః నాస్తి ప్రత్యవాయః నా విద్యతే అన్నారు. అంటే ఏమిటి ఇక్కడ? ఇహ
అంటే ఇహ అంటే కర్మయోగంలో అనమాట. ఈ కర్మయోగంలో నాశనం అనేదే లేదు. కర్మయోగి తాను జీవితంలో ఓడిపోయానని ఎన్నడూ భావించకూడదు. ప్రాపంచిక దృష్ట్యా అతను ఓటమి పొందవచ్చేమో గాని, వ్యాపారంలో దెబ్బతినవచ్చేమో గాని, డబ్బు పోవచ్చేమో గాని, ఉద్యోగం కూడా పోవచ్చేమో గాని, లోకం అంతా అతను ఓటమి పొందాడని కోడై కూసినా కూడాను అతని దృష్టిలో అతను ఓడిపోలేదు. ఎందుకంటే అతను బాహ్యంగా ఓడిపోయినా అంతరంగంగా గెలుపొందాడు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో అతను ఎంతో విలువైన ముఖ్యమైన జీవిత పాఠాల్ని నేర్చుకున్నాడు. అందుకే ఈ కర్మయోగి ఓటమిని ఎరగడు అంటూ ఈ గురువుగారు అతనికి భరోసా ఇస్తున్నారనమాట. మనం కూడా దాటేస్తామయ్యా ఈ సాగరాన్ని అంటూ. అలాగే వ్యతిరేక ఫలితాలు కూడా ఉండవు అంటున్నారు. ప్రత్యవాయో న విద్యతే అంటే వ్యతిరేక ఫలితాలు కూడా ఉండవు అంటున్నారు. ప్రపంచం దృష్ట్యా మనం చేసిన ఏ కర్మకైనా సానుకూల ఫలితం రావచ్చు, లేదా ప్రతికూల ఫలితం రావచ్చు. ఒక వ్యాపారం చేస్తే లాభం వస్తుంది, నష్టం వస్తుంది. ఒక రోగం వస్తే మందు తీసుకుంటే రోగం తగ్గితే సానుకూల ఫలము, ఒకవేళ తగ్గకపోతే ప్రతికూల ఫలం. కానీ ఆధ్యాత్మిక సాధకుడికి ఎప్పుడూ సానుకూల ఫలమే ఉంటుంది అంటూ ఆయన భరోసా ఇస్తున్నారనమాట. కర్మయోగి దాని నుంచి పాఠం నేర్చుకుంటాడని మనం ఇక ప్రత్యావాయం అనేదే వ్యతిరేక ఫలాలనేవే ఉండవు అంటూ ఈయన ధైర్యం చెప్పి మనం కూడా దాటేస్తామయ్యా అంటూ భరోసా ఇస్తున్నారు. అంతవరకు ఎందుకండి, నచికేతుడు ఏమైనా భయపడ్డా ఆ మార్గంలోకి వెళ్ళడానికి? అలాగే తరతి శోకం ఆత్మవిత్ అన్నాడు. ఆత్మజ్ఞాని శోకాన్ని దాటిపోతాడు. ఈ దాటడం అన్నది సాధ్యం మనకి. అంటే ఏదైతే ఈ భయపడుతూ ఉన్నటువంటి శోకం ఏదైతే ఉందో, అతని శోకం ఏదైతే ఉందో దాన్ని కూడా దాటిపోతాడని ఈయన భరోసా ఇస్తున్నాడు. మనకందరికీ తెలిసిన యుద్ధభూమిలో అయోమయంలో పడిపోయినటువంటి ఇద్దరు మహాపురుషులని గురువులు ఉద్ధరించేశారు. శ్రీరాముణ్ణి ఆదిత్య హృదయం చెప్పి ఉద్ధరించాడు అగస్త్యుడు. యుద్ధభూమిలో అయోమయంలో పడిపోయిన అర్జునుణ్ణి గురువుగా దారి చూపించారు శ్రీకృష్ణుల వారు. మనందరికీ కూడాను కెరీర్ భయము, భవిష్యత్తు భయం, ఆధ్యాత్మిక మార్గంలో కష్టం అనిపించడం ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు గురువుగా కనబడుతుంటారు. అది శ్రవణ మార్గంలో అయ్యుండొచ్చు, శ్రవణం చేసైనా అయ్యుండొచ్చు, మరణం ద్వారానే అయ్యుండొచ్చు, లేదా మనం నిధిధ్యాసల ద్వారా అయినా దాన్ని సాధించవచ్చు. ఇది పరీక్షింపబడిన మార్గమే మనకి. గురువు చూపించినటువంటి ఈ మోక్ష మార్గాన్ని చేరుకోగలం అంటూ గురువు మన హృదయంలో ఇలా వినిపించేలాగా చేస్తున్నాడు. గురువు ఏమని? మా భయిష్ట, భయాన్ని వదిలేయి, నువ్వు నీకు మార్గం కనబడుతుంది అంటూ. నేను చెప్తున్న మార్గం కొత్తది కాదయ్యా, ఇదంతా కూడాను మహర్షులు నడిచినటువంటిది అంటూ ఆశ్వాసాన్ని, విశ్వాసాన్ని కలగజేస్తున్నారు శిష్యుల్లో. ఇప్పుడు మరో శ్లోకాన్ని కూడా మనం చెప్పేసుకుందాం. అస్త్యుపాయో మహాన్ కశ్చిత్ సంసార భయనాశనః తేన తీత్వా భవాం బోధిం పరమానందమాస్యసి. ఇక్కడ ప్రతిపదార్థం సంసార భయనాశన, సంసార భయమును నశింపజేసిడి కశ్చిత్ ఒకానొక మహాన్ గొప్పదైన ఉపాయము అస్తి ఉంది, తేన దానిచేత భవాంబోధిం సంసార సముద్రమును తీర్త్వా దాటి పరమానందం గొప్ప ఆనందాన్ని ఆప్యసి పొందగలవు అంటూ భరోసా ఇస్తున్నారు ఆయన. సంసార భయాన్ని పోగొట్టే ఒక గొప్ప ఉపాయం ఉందయ్యా, ఈ ఉపాయాన్ని అనుసరించి నువ్వు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందాన్ని పొందగలవు అంటూ చెప్పడం జరుగుతోంది. ఇక్కడ చెప్పిందే ఎందుకు చెప్తున్నారు అని మనకి అనిపిస్తుంటుంది కదా. ఈ చెప్పిందే చెప్పడం వల్ల సద్గురువుకి శిష్యుడి మీద వాత్సల్యం అపారం అని తేలుతోందనమాట. ఆయన ప్రేమాధిక్యత ఇలా పలికిస్తోంది అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు శిష్యుడికి కూడా ఆయన మీద మరింత భరోసా వస్తుంది. గురువుగారు ఇన్నిసార్లు నాకు చెప్తున్నారే, నేను ఈజీగా దీన్ని దాటేయగలను, చాలా సులువుగా ఈ ప్రయాణాన్ని చేయగలనని ఒక ధైర్యం వస్తుందన్నమాట. దానికోసమని ఇక్కడ ఇది మాటిమాటికి చెప్తున్నట్టుగా అనిపిస్తున్నట్టు మనకు అనిపిస్తున్నా అర్థం చేసుకునే విధానం ఇది. ఇప్పుడు మోక్షం అన్నది శ్రమఫలం మాత్రమే కాదు, కృపఫలం కూడా. జ్ఞానం అవసరం, సాధన అవసరం, కానీ గురుకృప లేకపోతే ఆ జ్ఞానం మనకి స్ఫురించదు. సముద్రం ఎలా నదులన్నిటినీ అంగీకరిస్తుందో అలాగే గురువు కూడా ఇక్కడ శిష్యుడి యొక్క ఈ భయాన్ని, వీటన్నిటినీ కలిగి ఉన్నటువంటి ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అంగీకరించి దగ్గరికి తీసుకుంటాడు. జ్ఞానులు, తత్వదర్శులు నీకు బోధిస్తారు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ.
గురు దర్శనమే సంసార సముద్రాన్ని దాటిస్తుంది మనకి. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత అంటూ గీతలో చెప్తారు. వారి పట్ల కరుణతోటి అజ్ఞాన అంధకారాన్ని నేను నశింపజేస్తాను అంటాడు ఆయన. అక్కడ ఆయన కృపాసాగరుడు మనకి. నేను వాళ్ళ పట్ల కరుణతోటి ఈ పని చేస్తానయ్యా అని చెప్తున్నాడు. గురువు పని శిష్యుడి మీద దయా కరుణ చూపించి, వాత్సల్యాన్ని చూపించి అతన్ని దరిచేర్చడమే అన్నమాట. నా అయమాత్మ ప్రవచనే లభ్య యమే వైష వృణుతే తేన లభ్య అంటారు. ఆత్మమార్గాన్ని ఎంచుకున్న వాళ్ళకి గురు కటాక్షం తప్పకుండా లభిస్తుందన్నమాట. వాల్మీకి మహర్షికి రామనామాన్ని ఇచ్చాడు, గురు కటాక్షం లభించింది ఆయనకి. దొంగతనం మానేసి మహర్షిలా తయారాడు. శ్రీరాముడు కూడాను విభీషణుడు శరణాగతి చేసినప్పుడు సకురుదేవా ప్రపన్నాయ అంటూ అంటారు కదా, అక్కడ ఆయన తన కృపాసాగరత్వాన్ని చూపించారు. ఒక మహాత్ముని సత్సంగం వల్ల మనలో ఉన్నటువంటి ఆందోళనలు, భయాలు, అసంతృప్తి, డిప్రెషన్స్ ఇలాంటివన్నీ కూడాను పోతాయి. ఆ సంసార దావానలం ఏదైతే ఉందో అవన్నీ పోతాయన్నమాట. ఆ గురువు యొక్క ఉపదేశం, నిజమైన గురువు వాక్యం మన అంతర్ముఖతను మేల్కొల్పుతుంది. గురువు అప్పుడు బయట వ్యక్తి మాత్రమే కాదు, అంతర్గత చైతన్యానికి కారణమైన వాడవుతాడనమాట. యతిస్వరూపులైన వారందరూ ఏ విధంగా అయితే సంసారం అనే సముద్రాన్ని దాటుతారో నిన్ను కూడా అలాగే దాటిచ్చేస్తాను అని చెప్తున్నారు కదా. ఈ సన్యాసులు 2 రకాలుగా ఉంటారట. వివిధశ సన్యాసము, విద్వత్ సన్యాసము అంటూ. వివిధశ సన్యాసం అంటే సత్వజ్ఞానాన్ని సంపాదించలేనని దృఢ నిశ్చయంతో కూడిన చేసే సన్యాసం. ఇది దేహముక్తిని కలగజేస్తుంట. విద్వత్ సన్యాసం అంటే తత్వజ్ఞానం సంపాదించాలనే బలమైన నిశ్చయంతో కూడిన ఇష్టంతో చేసే సన్యాసం. దీనికి ముక్తి జీవన్ముక్తి అనమాట. అవిద్య అనేది పూర్తిగా పోవాలంటే సంపూర్ణ వైరాగ్యం కావాలని చెప్పుకున్నాం కదా. ఈ అవిద్య పూర్తిగా పోతేనే కానీ మోక్షం రాదు. సన్యాసి అయినా సంసారి అయినా సంపూర్ణ వైరాగ్యం వారు పొందాకే శిష్యుణ్ణి ముందుకు నడిపించగలరు. వీరు మాత్రం భగత్ స్వరూపాన్ని తెలుసుకోగలరు అంటూ చెప్పడం జరుగుతోంది. వీరు మాట్లాడే మాటలన్నీ శిష్యులకి రాచబాటలవుతాయట. చంద్రుడు తన కాంతి ద్వారా చీకట్లను దూరం చేసి వెన్నెలను కురిపించినట్లుగా జ్ఞాని అయిన సద్గురువు శిష్యులకి అభయాన్నిచ్చి తత్వోపదేశం చేస్తారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు విశ్లేషకులు. మనం గాఢ నిద్రలో ఉండగా ఒక మంచి కల వస్తుంది. మన నిద్రలో ఉన్నంతసేపు ఆ కళ నిజంగా జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే మెలకువ వస్తుందో అప్పుడు అదంతా అసత్యమని, కేవలం కలే అని తెలుస్తుంది. అలాగే ఈ సంసారం కూడా ఒక కలే. మనం ఒక సినిమా చూస్తాం, అందులో అనేక రకాల బొమ్మలు కదులుతుంటాయి. అవి కొంతసేపు నవ్విస్తూ మరికొంతసేపు ఏడిపిస్తూ ఉంటాయి. ఇదంతా నడిపించేవాడు తెర వెనుక ఉంటాడు, డైరెక్టర్. సినిమా ముగిసి బయటకు వచ్చేసరికి ఏమీ ఉండదు. అలాంటిదే మన జీవితం కూడా. చూస్తున్నది లేదు, శరీరము లేదు, ఈ జనమన్నారు లేదు, ఉన్నది ఒకటే ప్రపంచం. నువ్వు దాన్నే ఆత్మ అంటావు. జీవుడు వేరు, ఆత్మ వేరు కాదు. అలా వేరు వేరు అనుకోవడం అవివేకం అంటున్నారు ఇక్కడ. శరీరం, బుద్ధి, ప్రాణము, మనస్సు ఇవన్నీ కూడా జడ పదార్థాలే. ఈ ఆత్మ పరిపూర్ణమైనది. ఎప్పుడైతే ఆత్మ పూర్ణమైందని తెలిసిందో అది ఒకటిగానే ఉంటుంది. అది అనేక రకాలుగా ఉండదు అనేది సత్యం అన్నమాట. ఇక్కడ 3 రకాల దృష్టిని చెప్తున్నారు విశ్లేషకులు. దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి. ఓ స్త్రీ గాని పురుషుడు గాని చూడగానే వారి రూపురేఖలు, అందచందాలు, ఆకారం మాత్రమే కనబడితే అది దేహదృష్టి. వారి గుణాలు, పాండిత్యం, వారి ప్రవర్తన చూస్తే మనోదృష్టి. వారిని చూడగానే ఒక నిర్మలమైన ఆత్మదృష్టిని మాత్రమే చూడడం జరుగుతుంది చూశారు, అది ఆత్మదృష్టి. అది మహనీయులు, అవధూతలు మాత్రమే కలిగి ఉంటారు అంటూ ఈ విశ్లేషకురాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ రకంగా గురువు మనకి నువ్వు కూడా దాటేయగలవు అంటూ భరోసానివ్వడం ఇందులో చూపిస్తున్నారు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి ఈ వివేక చూడమణిలో గురోపదేశం ఎలా ఉంది అన్నది తెలుసుకుంటూ ముందుకెళ్దాం. అంతవరకు స్వస్తి. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु
ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.